తెలంగాణ రాష్ట్రంలో అయితే అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. అంతకన్నా ముందు చూసుకుంటే కేసీఆర్ పరిపాలన 10 సంవత్సరాలు అవుతుంది. మరి బీజేపీకి ఇంతవరకు అయితే ఛాన్స్ ఇవ్వలేదు. కానీ ఇక్కడ జరిగేది చూసుకుంటే ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి ఒకరికి మేము ఇక్కడ తగ్గమని చెప్పుకుంటూ పోరులోని దూషించుకుంటూ ఉన్నారు. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? నమస్కారం అందరికీ. నా పేరు శ్రవణ్. నేను కంటోన్మెంట్ వార్డ్ 2 డివిజన్ అధ్యక్షుడిని. ఇది ఎట్లా ఉందంటే బూచి నువ్వు అంటే బూచి అని చూపించే విధంగా ఉంది. వాళ్ళు ఒకరినొకరు తిట్టుకొని జనాలను నెగ్లెక్ట్ చేస్తూ మొన్న చూస్తున్నాము. అదే మన సర్పంచ్ ఎలక్షన్స్ అయినాయి. ఈ ఎలక్షన్ల టైంలో మనము అసలు కాంగ్రెస్ వాళ్ళు కానీ టిఆర్ఎస్ వాళ్ళు కానీ ప్రచారం చేయలేని పరిస్థితి. జనాలు ఎదురు తిరిగి వాళ్ళని ఇంట్ల కాడికి రానియలేని పరిస్థితి ఉంది. పూర్తి నమ్మకం ఉంది బీజేపీ పార్టీని. జనాలు నమ్ముతున్నారు. అంత ముందు చూసుకున్న దాంతో పోల్చుకుంటే ఇప్పుడు సర్పంచ్ సీట్లు కూడా పెరిగినాయి. అదే విధంగా ఇది ఒక సీఎం ఉన్నాడు. ఆయన సీఎం హోదా నుండి ఏం మాట్లాడాలా ఆయనకు అర్థమైతలేదు. అసలు సీఎం ఆయనకి ఫండ్స్ వస్తలేవు. రాష్ట్రాన్ని ఏదో నడిపేయలేక ఆయన ఇష్టం వచ్చినట్టు నోరుకి ఏదో ఆయన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుకుంటూ ఆయన ఒక సీఎం పదవిలో ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడడం తగదు కాదు. వాళ్ళు సీఎం అన్నప్పుడు ఆ కుర్చీకి ఆయన హోదా ఉంచి అది ఏం మాట్లాడాలో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడకుండా ఉంటే బాగుంటది అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనకి 29th అయితే అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి. మరి అసెంబ్లీ సెషన్ కి వచ్చినప్పుడు నేను మాట్లాడగలుగుతాను, ఏదో పాయింట్స్ పెడతాను అని చెప్పేసి కేసీఆర్ అంటున్నారు. మరి ఇట్ సైడ్ నుంచి ఏం పాయింట్స్ ఉంటాయి, అసలు ఏం ఆయన వస్తే ఏం జరుగుతుందంటారు? అమ్మా, ఇప్పుడు ఒక విషయం చెప్పాలంటే సీఎం ఇన్ని రోజులు ఒక సీఎం ఉండి ఆయన ఏమి ప్రజలకు చేసింది ఏం లేదు. అదే విధంగా అపోజిషన్ లో ఉన్న కేసీఆర్ గారు కూడా ఏం చేసింది లేదు. వాళ్ళు ఇన్ని రోజులు ఫామ్ హౌస్ లో ఉంటే ఇప్పుడు ఇది జనాలందరినీ అంతా మభ్య పెట్టి ఆయన ఏదో ఫామ్ హౌస్ లో వండుకొని వచ్చి ఈ రోజు వచ్చి ఈడేదో నేను సీఎం, నేను ఆ పాయింట్ లో పెడతా ఈ పాయింట్ లో పెడితే జనాలు నమ్మే పరిస్థితులు లేరు. జనాలు నమ్మరు కూడా. ఆయన ఆల్రెడీ నమ్మే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు బీజేపీ ఇప్పుడు మాకు పూర్తి విశ్వాసం ఉంది. బీజేపీ ఏవైతే ప్రజలలో తిరుగుతున్నాం, ఇప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ప్రజల కోసం ఎప్పటికీ పాటుపడుతూ ప్రజలకు ఏవైతే ఉపయోగపడతాయో అవన్నీ మేము ఆల్రెడీ మా ఎమ్మెల్యేలు అందరు కలిసి మీటింగ్ అయింది. దాని మీద అన్ని స్క్రిప్ట్ కూడా రెడీ చేశారు. అది కంపల్సరీ పెడతారు.